హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగే అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రత్యేకమైన స్వీట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది 3-in-1 వీడియో అండి. ఈ స్వీట్ చేసుకోవటం ఎలాగో చూస్తే మీరు 3 స్వీట్స్ చేసుకోవటం ఎలాగో చూడొచ్చు. రండి చూద్దాం. అదే కోవా కజ్జికాయ అండి. ఇది దసరా, దీపావళి ప్రత్యేకమైన స్వీట్ అండి. పండగలకే కాదు, ఏ శుభకార్యానికైనా చేసుకుంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ కొంచెం శ్రమ, ఓర్పు ఉండాలండి ఇది చేసుకోవాలంటే. 2 పెద్ద కొబ్బరికాయలు మిక్సీ వేసుకున్నానండి. అలాగే 1/2 kg బెల్లం తీసుకున్నాను. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. కొబ్బరి తురుము వేసేసుకోండి, బెల్లం కూడా వేసేసుకోండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. వీడియో స్కిప్ అయింది. కొంచెం వాటర్ పోసుకుని అడుగంటకుండా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. అలా నెమ్మదిగా తిప్పుతూ ఉంటే మనకి బెల్లం కరిగిపోయి మొత్తం కలిసిపోతుంది. బెల్లం వేసిన కరిగిపోయిన తర్వాత 1/2 గంటకి ఇలా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా లూజ్గా ఉండాలండి. ఇంకొంచెం గట్టి పడితే మాత్రం ఉండలకు రాదు. చూసుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా చల్లారక ముందే చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కావాల్సిన సైజులో మీరు కొబ్బరి ఉండలు చేసేసుకోండి. ఇది ఒక స్వీట్ అండి. ఇప్పుడు మనం పాలకోవా కోసం పాలు తీసుకుందాం. 3 ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్లు తీసుకున్నాను. దీనికి కూడా అడుగు మందం ఉన్న గిన్నె కావాలి. నేను కుక్కర్ పెట్టుకున్నాను. పొయ్యి హైలో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి. పొయ్యి దగ్గర నుంచి ఎటు వెళ్ళకూడదు. అంచులకి పట్టిందంతా దగ్గరకు తీసుకుంటూ ఉండాలండి. పాలు సగం మరిగిపోయిన తర్వాత పంచదార వేసుకోవాలి. నేను గ్లాసున్నర వేసుకున్నాను 3 ప్యాకెట్లకి. పంచదార ఎక్కువ తీసుకుంటే బాగోదండి, చూసి వేసుకోండి మీరు కూడా. అరగంట ముందు కుంకుమ పువ్వు పాలలో నానబెట్టుకున్నానండి. ఆ పాలు కూడా పోసేసుకున్నాను. కుంకుమ పువ్వు వేసుకోవటం వల్ల మంచి కలరు, మంచి సువాసన ఉంటుంది. ఇలా దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా చూసుకోవాలి. చూడండి, కోవా తయారవుతుంది. పాలు దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు యాలకు పొడి వేసుకోవాలండి. కోవా రెడీ అయిపోతుంది. కొద్దిగా ఓర్పు ఉండాలండి చేసుకోవటానికి. సూపర్గా ఉంటుంది స్వీట్ మాత్రం. కోవా రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పప్పు గుత్తితో చాలా స్మూత్గా అయ్యే వరకు మెదుపుకోవాలండి. చాలా స్మూత్గా అయిపోవాలి. ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ కోవా అంతా ప్లేట్లో వేసేసుకోండి. ఈ కోవా గట్టి పడక మీకు పాలకోవా రాకపోతే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. అప్పుడు మళ్ళీ లూజ్ అయ్యి మళ్ళీ గట్టి పడుతుంది. మీరేం కోవా రాలేదని కంగారు పడకండి. ఇలా వేసేసుకుని ఈ పాలకోవాతో మనకు కావాల్సిన షేప్లో పాలకోవా చేసుకోవచ్చు. అది 2వ స్వీట్ అండి. తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలకి ఇలా కోవాని చుట్టేసుకోవాలి. ఇది 3వ స్వీటు, కోవా కజ్జికాయ అండి. ఇలా మనం కొబ్బరి ఉండలకి అన్నిటికి ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 4-5 గంటలు పక్కన పెట్టేసుకుంటే కోవా కజ్జికాయ మనం తినటానికి రెడీ అయిపోతాయండి. ఈ స్వీట్ చేసి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. తింటే మైమర్చిపోతారండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. వాళ్ళు అలా తింటే వాళ్ళు పడే ఆనందం, మీరు చేసిన శ్రమ అంతా మర్చిపోతారండి. అందులో అంత బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కొంచెం ఓర్పుతో చేసుకుంటే. చూసారు కదండి, కొబ్బరి ఉండలు, పాలకోవా, కోవా కజ్జికాయలు.
ఈ స్వీట్ని మా చిన్నప్పుడు మా అమ్మ దీపావళికి ఎక్కువగా చేసేదండి. చూశారు కదండి కోవా కజ్జికాయ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.